25 సంవత్సరాలు కలిసి జీవించిన ఇద్దరు మనుషులు సంతోషాలు చూశారు, కష్టాలు చూశారు, పిల్లలు పెంచారు, జీవితం నిర్మించుకున్నారు. అంతా సవ్యంగా నడుస్తున్నట్టు బయట ప్రపంచానికి కనిపించింది. అలాంటి సమయంలో ఒక్కసారిగా విడాకులు అనే మాట బయటకు వస్తే ఎవరికైనా షాక్ అవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి హీరో విజయ్ జీవితంలో కనిపిస్తుంది. 1999లో పెళ్లి జరిగింది. సంగీత అనే అమ్మాయి అభిమానిగా పరిచయం అయ్యింది అని చెబుతున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి జరిగింది. 2 పిల్లలు పుట్టారు. ఇన్నేళ్ళు వారు చాలా ప్రైవేట్గా జీవించారు. ఎప్పుడు పెద్ద గాసిప్స్ లేవు, ఎప్పుడు పెద్ద రూమర్స్ లేవు. విజయ్ పేరు ఎప్పుడు ఫ్యామిలీ మ్యాన్గా వినిపించేది. అందుకే ఇప్పుడు ఈ వార్త చాలామందికి నమ్మబుద్ధి అవ్వట్లేదు. చెంగల్పట్టు కుటుంబ కోర్టులో విడాకులు పిటిషన్ వేశారని చెబుతున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద అందులో బయట సంబంధం గురించి ఆరోపణ ఉందని కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. పిటిషన్ అంటే ఆరోపణ, తీర్పు కాదు. ఇంకా కోర్టు విచారణ పూర్తవలేదు అంటే నిజం ఇంకా బయటకు రాలేదు. ఇంకో విషయం కూడా చర్చలో ఉంది. గత 2 సంవత్సరాలుగా ఇద్దరు వేరుగా ఉంటున్నారని. అది నిజమైతే ఇది ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నది కాదు, మెల్లగా పెరిగిన సమస్య అవ్వచ్చు. కానీ ఎందుకు ఇంతకాలం బయటకు రాలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది? అక్కడ చాలామందికి డౌట్ మొదలవుతుంది. పిటిషన్లో ఒక నటి గురించి ప్రస్తావన ఉందని చెబుతున్నారు. పేరు అధికారికంగా బయటకు రాలేదు, కానీ చర్చలో త్రిష పేరు మాత్రం వినిపిస్తుంది. ఎందుకు? వాళ్ళు కలిసి సినిమాలు చేశారు. వారి జంట ప్రేక్షకులకు నచ్చింది, అంతే. కానీ ఇది కన్ఫామ్ విషయం కాదు. కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతం చర్చ దశలోనే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో విషయం తిరుగుతుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఉన్న మెంటల్ డిసార్డర్ అనే క్లాస్ ఫోటో. చట్టంలో ఆ క్లాజ్ ఉంటుంది. ఒకవేళ భార్య లేదా భర్తకు తీవ్రమైన మానసిక సమస్య ఉంటే, వివాహ జీవితం కొనసాగించడం కష్టమైతే విడాకులు కోరే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధాన సమస్య, ఈ క్లాజ్ నిజంగా ఈ కేసులో వాడబడిందా, లేక చట్టంలో ఉన్న సాధారణ సెక్షన్ని తీసుకుని ప్రచారం చేస్తున్నారా? ఇప్పటి వరకు అధికారికంగా కన్ఫామ్ అవ్వలేదు. అంటే ఇది కూడా చర్చలో ఉన్న అంశమే. ఇక్కడ అసలు ప్రశ్న, విజయ్ ఇప్పుడు సినిమా హీరో మాత్రమే కాదు, రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీ ప్రారంభించాడు, ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడు. ఇలాంటి సమయంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం బయటకు రావడం సహజమా, లేక టైమింగ్ వెనుక ఏదైనా ఉందా? రాజకీయాల్లో ఇమేజ్ చాలా ముఖ్యమైనది. ఎవరైనా ఇమేజ్ దెబ్బతీయాలనుకుంటే కుటుంబ విషయాలు కూడా బయటికి వస్తాయి. అయితే అదే సమయంలో ఇది నిజమైన కుటుంబ సమస్యే కావచ్చు. ఇప్పుడే ఎవరిని నిందించడం సరైంది కాదు. ఇది ప్రేమ కథ ముగింపా, లేక జీవితంలో వచ్చిన ఒక పెద్ద మలుప? ఇది రాజకీయ ప్రభావమా, లేక సహజ కుటుంబ విభేదమా? ఇప్పటి వరకు మనకు తెలిసింది ఒకటే, కేసు కోర్టులో ఉంది, తీర్పు రాలేదు. నిజం బయటపడే వరకు మనం ఊహలు చేయవచ్చు, కానీ తీర్పు ఇవ్వలేము. ఎందుకంటే ఒక పెద్ద పేరు వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ప్రతి వార్త వెనుక ఒక నిజం ఉంటుంది. ఆ నిజం బయటకు రావడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు శాంతంగా వేచి ఉండడం మంచిది.